రామ్నగర్ లో రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద పెంచిన రిజిస్ట్రేషన్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాముల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. అనంతపురం జిల్లా కేంద్రంలో రామ్నగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద పెంచిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉపసంహరించాలని సిపిఐ పార్టీ నగర కార్యదర్శి శ్రీరాముల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. భూముల ధరలను ఉపసంహరించుకోవాలి, పెంచినటువంటి ఛార్జీలను ఉపసంహరించుకోవాలంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలి, పెంచే ఛార్జీలను భారత కమ్యూనిస్ట్ పార్టీ భూముల ధరలను వెంటనే ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు, సాయి, కార్యదర్శి రమణయ్య తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సార్లు ఇప్పటికే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం జరిగిందని, ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం వల్ల పేదలపై భారం పెరుగుతుందని, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరించిన విధానాలని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కూడా అనుసరిస్తూ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం దారుణమని, ఎప్పటికైనా పెంచిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గించాలని, లేకపోతే దశల వారీగా ఉద్యమాలు చేపడతామని సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు, సహాయ కార్యదర్శి రమణయ్య తదితరులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అల్లిపీర, లింగమయ్య, ఉమామహేష్, కృష్ణుడు, నాగప్ప, ఇతర సిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పక్కనున్నటువంటి గ్రామీణ ప్రాంతాల నారాయణపురం కానీ, రాచన్నపల్లి కానీ, బుక్కరాయ సముద్రం కానీ, సుదీర్ పక్కన అనంతపురం నగరం చుట్టూ ప్రాంతాల పైన కూడా ఈరోజు మరి డబ్బులు ఛార్జెస్ వసూలు చేస్తున్నారు. ఇది ఒక పక్క చెప్పడమేమో నగరాలకు మాత్రమే చెప్తున్నారు, మరి గ్రామీణ ప్రాంతాల్లో హౌడా కిందకు వస్తాయని చెప్పేసి ఈ మార్గంలో కూడా ప్రజల నుంచి మళ్ళీ 100 కోట్ల రూపాయలు ఈరోజు వసూలు చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈరోజు సామాన్య ప్రజలు 1 సెంటు 2 సెంట్లు కొనుగోలు చేయాలన్నా, సామాన్య ప్రజలు 1 సెంటు 2 సెంట్లు అమ్మాలన్నా కూడా అమ్మలేని పరిస్థితి ఈరోజు అనంతపురం నగరంలో ఉంది. ఇప్పటికే రియల్ ఎస్టేట్ మరి వ్యాపారస్తులు కుబేలైపోయినారు, భూములు ఎక్కడెక్కడ ధరలు పడిపోయినాయి. మరి ఈ పరిస్థితిలో మరి సుదీర ప్రాంతాల జిల్లాల ప్రాంతం నుంచి, జిల్లా నలుమూల నుంచి అనంతపురం నగరంలోకి వలసలు వచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ బిల్డింగ్ రంగంలోనే భవన నిర్మాణ రంగంలో మరి అనేకమైనటువంటి కూలీలుగా పనిచేసుకుంటున్నారు, బతుకుతున్నారు. మరి దీనివల్ల ఈరోజు అనంతపురం నగరంలో ఈ రేట్లు, భూముల రేట్లు, రిజిస్టర్ ఛార్జీలు పెంచడం వల్ల మరి భవన నిర్మాణ రంగం పూర్తిగా కుబేలైపోతుంది. దానివల్ల కార్మికులు ఒక ఇంటిని కట్టాలంటే 70 మంది రకాల కూలీలు పనిచేసే పరిస్థితి ఉంది. ఈరోజు వాళ్ళందరూ వలసలు పోయే, మన రాష్ట్రం నుంచి వలసలు పోయే పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మరి పెంచబోతున్నటువంటి రిజిస్టర్డ్ ధరలు, భూముల ధరలు వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికి ఏదైనా ఇబ్బందులు తన కొడుకు చదువుల కోసమో, పెళ్ళిళ్ళ కోసమో, లేదా వ్యాపారాల కోసమో, ఇంక వగేరా ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు అమ్ముకోవాలంటే కొనేవాడు రాడు ధర పెరిగినప్పుడు. అదేవిధంగా ఒక అన్నదమ్ముల మధ్య బాగా పరిష్కారాలు జరిగినప్పుడు, మరి బాగా పరిష్కారాలు అయినప్పుడు ఇక్కడ ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి ఛార్జీల భారం కూడా వారిపైన పడుతుంది. అందుకోసమనే ఒకే మాటలకు మాత్రమే పరిమితమవుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం అట్లనే పరిమితమవుతున్నది. మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఏం చెప్పింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విపరీతంగా భూముల ధరలు, రిజిస్ట్రేషన్ ఛార్జీల ధరలు పెంచి సామాన్య ప్రజలని పట్టి పీడిస్తున్నారని చెప్పిన వాళ్ళే వీళ్ళు. అట్లా చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 18 నెలలు కాకముందుకే 2 దఫాలుగా మరి భూముల ధరలు, రిజిస్ట్రేషన్ ఛార్జీల ధరలను కూడా పెంచుకుంటూ ప్రభుత్వ ఖజానాని పోగు చేసుకుంటున్నారు. కానీ సామాన్య ప్రజల యొక్క ఇబ్బందులను మాత్రం ఈ యొక్క ప్రభుత్వాలు ఏవి కూడా గమనించలేదు. ఇది సరైనది కాదు. రేపటి నుంచి పెంచబోతున్నటువంటి ఏవైతే ఈ యొక్క భూముల ధరలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉన్నాయో అవి వెంటనే ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే సామాన్య ప్రజలు అమ్ముకోలేరు, కొనుక్కోలేరు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు భూములు కూడా ఎక్కడికక్కడ నిలబడే పరిస్థితి. ఇదివరకే రియల్ ఎస్టేట్ అనేది కూడా మొత్తం కూడా మరి కుదేలైనది. భవన నిర్మాణ కార్మికుల పరిస్థితులు అగమ్య గోచరం. భూముల ధరలు, రిజిస్ట్రేషన్ ధరలు ఆటోమేటిక్గా పెరిగితే భవనాలు కూడా కట్టడానికి ఎవరికి ముందుకు రారు, భవనాలు కట్టడానికి ఎవరికి ముందుకు రాని పరిస్థితి. అందుకోసమే ఎక్కడికక్కడ అభివృద్ధి అనేది మరి కుంటుపడుతుంది. వెంటనే రేపటి నుంచి పెంచబోతున్నటువంటి ఈ యొక్క భూముల ధరలు, రిజిస్ట్రేషన్ ధరలు వెంటనే ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో ప్రజల నుంచి ఆగ్రహం అనేది మరి గురవుతారు, ప్రజల నుంచి తిరుగుబాటు అనేది జరుగుతుంది. మీకు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డికి పట్టినటువంటి గతే మరి కూటమి ప్రభుత్వానికి కూడా పడుతుందని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా హెచ్చరిస్తూ ఉన్నాం.